యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్తో 2 రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అవి ఈ వారమంతా కొనసాగుతాయన్నారు. ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. దీంతో అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది అనేది చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియా కల్లోలానికి తెరదించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని, ఇరాన్లోని కీలక విద్యుత్ కేంద్రాలు, చమురు వ్యవస్థలపై దాడుల్ని 5 రోజుల పాటు నిలిపివేయనున్నట్టు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే దాన్ని ఇరాన్ ఖండించింది. అమెరికాతో అలాంటి చర్చలేవీ జరగటం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అంతర్జాతీయంగా చుక్కలనంటుతున్న చమురు ధరలను తగ్గించేందుకు తదుపరి యుద్ధ వ్యూహాల అమలుకు సమయం తీసుకునేందుకే ట్రంప్ ఇలాంటి ప్రకటన చేసి ఉంటారంటూ అనుమానాలు వెలుబుచ్చింది. యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికానేనని, కనుక ఆ దేశమే నేరుగా తమతో చర్చలకు రావాలి అంటూ ఇరాన్ డిమాండ్ చేసింది. కానీ ఇరాన్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు డొనాల్డ్ ట్రంప్. చర్చలు కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు. పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ తన అల్లుడు జరేద్ కుష్నర్ ఓ ఇరాన్ నేతతో ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా చర్చించినట్టు వివరించారు. ఆ నేత ఎవరన్నది వెల్లడించకపోయినా సుప్రీం నేత ముస్తఫా ఖమేనీ అయితే కాదని స్పష్టం చేశారు. ముజ్దబా పేరిట అప్పుడప్పుడు ప్రకటనలు రావటమే తప్ప ఆయన బతికున్నది లేనిది కూడా అనుమానమేనన్నారు. ఇరాన్కి కూడా ఒక ఒప్పందానికి రావాలనే ఉందని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. చర్చలు ఫలిస్తే త్వరలోనే హర్మూజు తెరుచుకుంటుందని, చమురు ధరలు ఒక్కసారిగా దిగొస్తాయన్నారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్పై క్షిపణులు, బాంబుల వర్షాన్ని కొనసాగిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఇరాన్ చర్చలకు 2 రోజులుగా టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు అక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. మరోవైపు ఇరాన్ హెచ్చరికల కారణంగానే ట్రంప్ దిగొచ్చారంటూ ఆ దేశ అధికారిక వార్తా సంస్థ పేర్కొంది. ట్రంప్ తాజా ప్రకటనతో చమురు ధరలు కాస్త దిగొచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచ మార్కెట్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు 13% పైగా పడిపోయాయి. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో చేసిన పోస్ట్లో అమెరికా, ఇరాన్ మధ్య సానుకూల చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. 5 రోజుల పాటు సైనిక చర్యలను వాయిదా వేయాలని రక్షణ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు వెంటనే స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు 13% పడిపోవడంతో బ్యారెల్కు సుమారు $90లకు చేరాయి. హర్మూజ్ జలసంధి తెరుచుకుంటే ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గ్లోబల్ మార్కెట్లు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అమెరికా డౌ జోన్స్, గిఫ్ట్ నిఫ్టీ భారీ లాభాలు నమోదు చేయగా ఆసియా మార్కెట్లు కూడా ఇవాళ పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ట్రంప్ ప్రకటన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ఊరటనిచ్చింది.